రాఘవ లారెన్స్ నోటి దురద మామూలుగా లేదన్నమాట. ఈ మధ్యనే టీవీకే పార్టీలో చేరాడు. మీడియాతో మాట్లాడుతున్నట్టుగా ఒక వీడియో విడుదల చేశాడన్నమాట. అందులో తమిళనాడు ప్రజలందరినీ వీధి కుక్కలతో పోల్చాడు. దాంతో లారెన్స్ మీద చాలా విమర్శలు వస్తున్నాయంట. అసలు విషయం ఏంటంటే విజయ్ సీఎం అయినప్పటి నుంచి తమిళనాడులో రాత్రిపూట విపరీతమైన కరెంటు కోతలు ఏర్పడుతున్నాయన్నమాట. ఈ సమస్యకు ముఖ్యమంత్రి కానీ సంబంధిత మంత్రులు కానీ ఎవరు మీడియా ముందుకొచ్చి మాట్లాడడం లేదు. అందుకే స్థానిక ప్రజలంతా రాత్రిపూట కరెంట్ ఆఫీసుల దగ్గరకు వచ్చి గొడవ పడుతున్నాడు. రాత్రిపూట రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి ట్రాఫిక్లు ఆపేస్తున్నారనమాట. ఈ విషయాన్నే లారెన్స్ను అడిగితే ఏమన్నాడంటే, కొత్తగా ఒక మనిషి ఒక ఊరిలోకి వస్తే వీధి కుక్కలన్నీ అతన్ని చూసి మొరుగుతాయి. అలాగే రాష్ట్రంలోకి ఒక కొత్త పార్టీ అధికారంలోకి వచ్చింది. అది చూసి తట్టుకోలేక కొన్ని వీధి కుక్కలు మరుగుతున్నాయి. ఆ కుక్కలకి కావాల్సిన బిస్కెట్లు వేస్తే సరిపోతుంది అని వ్యాఖ్యానించాడనమాట. అంటే తమిళ ప్రజలందరినీ వీధి కుక్కలతో పోల్చాడు. చాలా విమర్శలు వస్తున్నాయన్నమాట లారెన్స్ మీద. నోటి దురద మామూలుగా లేదు కదా.